అమ్మయ్య అన్న చెప్పిన అడ్రస్ అయితే ఇదే ఇదే కదా పెద్దమ్మ గుడి. ఇక్కడనే దింపేయమన్నాడే, ఫోన్ చేద్దాం ఒకసారి. అన్నా నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చేసిన, మరి ఇక్కడే డెలివరీ ఇచ్చేయాలన్నా ఇది? సరే ఇచ్చే తమ్ముడు, మూత పెద్దమ్మ గుడి ఇదేగా. అవునవును, సరే సరే అయితే ఇచ్చేస్తున్నా. ఓకే అన్న, సరే. బ్రో ఆగు, నువ్వు నిన్న మంద అయినట్టు కంపెనీ తెలిసింది. నువ్వు ఇయర్ నుంచి డ్యూటీ బందే నీది. నువ్వు ఇక రోజు ఇంటికన్నా రాకుండా వాడుకో. ఇక ఈ డ్యూటీ నేను ఎక్కుతున్నా, అంగిడిసేసాయి నువ్వు పో. ఇక ఎట్లా తీసేస్తారు? అయినా నేను మంది తాగిన విషయం మీకెలా తెలుసు? నువ్వు మంద అయినా కాబట్టి ఆఫీస్లో తెలిసింది కాబట్టి నాకు ఫోన్ చేసినాక నేను వచ్చిన ఈ డ్యూటీకి. ఇయర్ నుంచి నువ్వు ఇంటికన్నా రాకుండా వాడుకో, ఈ డ్యూటీ నేను ఎక్కుతున్నా. నేనమ్మా నిన్న ఏదో ఫ్రెండ్ బర్త్డే అయిందని చెప్పి లైట్గా మందాయిన మందాగిన పాపానికి కంపెనీలో తెలిసిందని చెప్పేసి నా జాబ్ అయితే చేస్తారా? అయినా ఏలి ముద్రగాలు చేసిన పని, ఎంబీఏ చేసిన, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని చెప్పి ఈ జాబ్లో జాయిన్ అయినా కానీ ఈ జాబ్ కూడా గింత కాంపిటీషనా? ఇన్ని రూల్సా? బ్రో నేను చదువుకున్నా బ్రో, ఏదో ఒక జాబ్ చేసుకొని బతుకుతా. కానీ నువ్వు ఇప్పటి నుంచి అయినా మందు కాకుండా మంచిగా పని చేసుకో బ్రో, ఓకేనా? రైట్ మళ్ళా ఉంటా. దాన్సి తాగేది నాకు ఇచ్చేసి డబ్బులు అయినా కానీ దానికి డబ్బులు ఇస్తా. ఏంట్రా బాబు, మన అలా తాగేసావు? వాటర్ వద్దా? వాటర్ ఉన్నాయా? అంటే వాటర్ పోసుకొని తాగేసావా? ఇప్పుడు మిక్స్ అవుతుంది పోతే. అవునా? నేను తాగలేదా? తాగు 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 తాగు. లోపల మిక్స్ అవుతుంది పెద్ద ఆయన. మా అన్న నొక్కొని వేసి కొడతారా? మోతే పెద్దమ్మ గుళ్ళో అడుక్కునే అమ్మాయి ఉంది. పెళ్ళి ఎత్తా, నా పగ తీర్చుకుంటా. ప్లాన్ వేస్తా, అడుగు తిన్న అమ్మాయితో నీ పెళ్ళి చేస్తా. మా అన్న ఉన్న వెనక తమ్ముడు ఏంటో నేను చూపిస్తా. ఏంటి దేవుడా, రష్మికి ఎలాంటి అందాన్ని ఇచ్చావు, అడక తినే పరిస్థితిని ఇచ్చావు.
దేవుడా, నేను చదువుకొని జాబ్ చేస్తే నా అందం చెడిపోతుందని నేను ఈ పరిస్థితిని ఎన్నుకున్నా. క్షమించు దేవుడా. ఓ అమ్మాయి, ఏంటన్నయ్య? నీకు అదృష్టమైనటువంటి మాట చెప్తా, కొంచెం ఇటు వస్తావా? నేను మందాయి ఉన్నా, అటు రాకూడదు. ఏంటన్నయ్య, నాకు అదృష్టం కల్పించే మాటనా? ఏంటది? ఏంటన్నయ్య, అరక తిని పని కాకుండా ఏ పని చెప్పినా చేస్తాను. దీన్ని పెళ్లి చేసుకో. అది ఎలా వీలవుతుంది అన్నయ్య? నేను ప్లాన్ ఇస్తా. వీడు నీకు స్కూటీ నడపచ్చమ్మా? నడపొచ్చన్నయ్య. వానికి లిఫ్ట్ ఇవ్వు, వాడు ఎంత దూరం వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తాడు. వాడు ఇదే దారి నుంచి వస్తాడు. మా ఇదిగో నా బండి, ఆడవాళ్ళ వెళ్తుండు, వానికి లిఫ్ట్ ఇవ్వు. కీస్ ఇవ్వరా? నేను వాడికి లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నా బండి ట్రబుల్ ఇచ్చిందంటే వాడే నాకు హెల్ప్ చేస్తాడు కదా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. నా బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది, రిపేర్ ఉంది కావచ్చు, ఒకసారి చెక్ చేస్తారా? ఏమైంది అసలు? ప్రాబ్లం ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదు, ఒకసారి చూడరా. చాలా దూరం వెళ్ళాలి, ఇక్కడ ఎవరు దారిలో కూడా కనిపించట్లేదు. ఫ్రెండ్కి రండి. అరే భలే స్టార్ట్ చేశారే. ఇందాక నేను చాలా ట్రై చేశానండి, బట్ స్టార్ట్ అవ్వలేదు. బండి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి? నేను ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. నేను మీకు లిఫ్ట్ ఇస్తాను, మీరే డ్రైవ్ చేయండి. మీకు రూట్ కూడా తెలియదు కదా. సరే అయితే రండి. ఓకే, ఇట్రండి. ఒక పని చేసావని, కానీ ఇప్పుడు మరి ఏమైంది? మానేశాను. ఎందుకు? నాకే నచ్చలేక. నీకెందుకు?
అక్క ఎవడో ఏడిపిస్తున్నా, ఎవడే వాడు? అతను ఇతను కాదు తమ్ముడు, వేరే అతను. మరి వీడేవాడు? అది తమ్ముడు, అది బండి దిగు, నువ్వు బండి దిగు, బండి దిగు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇలా బెదిరిస్తున్నారేంటి? నువ్వు మా అక్క మీద తాళి కడతావా? నువ్వు ఇవే తమాషా చేస్తావా మళ్ళా? లే నేను తాళి కట్టా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, మా అక్క పక్కన ఎవడున్నా కానీ నేను మా బావని అనుకుంటా. కట్టరా తాళి. తాళి కట్టాలా? లేదు నేను కట్టను. మరి ఆల్రెడీ నాకు ఉన్న జాబే దొబ్బింది. ఇప్పుడు మీ అక్కని పెళ్లి చేసుకో, నేను ఎట్లా చదవాలరా? బా, నువ్వు మా అక్క పక్కన ఉంటే మా అక్కని పోషిస్తుంది. నువ్వు పోషించడం అవసరం లేదు. మా ఈడనికి ఇట్లా చెప్తాడు. అయినా ఏమేం పని చేస్తుంది, నన్నేం పోషిస్తుంది? అరే తమ్ముడు, నన్ను బతికించినవరా, ఇక మీ బావని నేను చదువుకుంటా. బా, మాకేం పని చేస్తుందా చూపిస్తుందా? ఈ కాలుకు మట్టి ఆడకుండా చేస్తాం.